హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మన ఇప్పుడు 9వ తేదీ మార్చి నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, పరాగ్వే అధ్యక్షుడి పేరు ఏమిటి? జవాబు మారియో అబ్దో బెనిటెజ్. పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్దో బెనిటెజ్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమైనారు. ఈ సందర్భంగా బెనిటెజ్తో కలిసి స్మారక తపాలా బిళ్ళ విడుదల చేశారు. నెక్స్ట్, ప్రపంచ జీడిపిని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ అంటే ఓఈసిడి ఎంత శాతానికి తగ్గించింది? జవాబు 3.3%. ఇక్కడ ఓఈసిడి అంటే ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. 2019 సంవత్సరానికి ప్రపంచ జీడిపి వృద్ధి అంచనాలను ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ 2018 నవంబర్లో పేర్కొన్నటువంటి 3.5% నుంచి 3.3%కి తగ్గించింది. వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఈ సందర్భంగా ఓఈసిడి పేర్కొంది. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మార్చి 8వ తేదీన. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 1910వ సంవత్సరంలో అంతర్జాతీయ సోషలిస్టు ఉమెన్స్ కాన్ఫరెన్స్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నెక్స్ట్, ఇటీవల మరణించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పేరు ఏమిటి? జవాబు రామస్వామి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె రామస్వామి హైదరాబాద్లో కన్నుమూశారు. ఈయన 1998వ సంవత్సరం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులై 2012వ సంవత్సరం వరకు కూడా ఆ పదవిలో కొనసాగారు. నెక్స్ట్, హిందుస్థాన్ జింక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు కిరణ్ అగర్వాల్. హిందుస్థాన్ జింక్ కంపెనీ చైర్మన్గా కిరణ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈమె అగ్నివేష్ అగర్వాల్ స్థానంలో నియమితులయ్యారు. జింక్, లెడ్ మరియు వెండి లోహాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి హిందుస్థాన్ జింక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ టన్నులుగా ఉంది. నెక్స్ట్, ఈ క్రింది ఏ విమానాశ్రయానికి ఉత్తమ విమానాశ్రయ అవార్డు లభించింది? జవాబు ముంబై విమానాశ్రయానికి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ఉత్తమ విమానాశ్రయ అవార్డు లభించింది. ఇండోనేషియాలోని బాలీలో 2019 సెప్టెంబర్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నెక్స్ట్, 20 రూపాయల నాణెంను ప్రధాని ఎక్కడ ఆవిష్కరించారు? జవాబు న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 రూపాయల నాణాన్ని ఆవిష్కరించారు. వృత్తాకారంలో కనిపించేటటువంటి ఈ నాణానికి 12 భుజాలు ఉంటాయి. దేశంలోని వ్యవసాయ రంగం ఆధిక్యతను ప్రతిబింబించేలా నాణెంపై ధాన్యం గింజలు ముద్రించారు. ఈ నాణెం బరువు 8.54 గ్రాములు ఉండగా చుట్టుకొలత 27 మిల్లీమీటర్లు. నెక్స్ట్, 2019 సంవత్సరానికి అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందినది ఏమిటి? జవాబు ఇండోర్. దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరుసగా 3వసారి నిలిచింది. ఈ జాబితాలో ఛత్తీస్గఢ్కు చెందినటువంటి అంబికాపూర్ ఇది 2వ స్థానం మరియు కర్ణాటకకు చెందినటువంటి మైసూర్ ఇది 3వ స్థానాన్ని పొందాయి. నెక్స్ట్, ఏపీలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ 53వ బెటాలియన్ను ఎక్కడ ప్రారంభించారు? జవాబు కలికిరి.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఏర్పాటైనటువంటి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే దేశంలో వివిధ ప్రాంతాలలో 1,095 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కేంద్రాలను ప్రారంభించారు. నెక్స్ట్, ఆదాయ వ్యయాలపై ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ జరిపినటువంటి విశ్లేషణలో దేశంలో అత్యధిక మిగులు ఆదాయం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏమిటి? జవాబు తెరాస. దేశంలో అత్యధిక మిగులు ఆదాయం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస గుర్తింపును పొందింది. 2017-2018 సంవత్సరానికి సంబంధించి దేశంలోని 37 ప్రాంతీయ పార్టీలు సమర్పించినటువంటి ఆదాయ వ్యయాలపై ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ జరిపినటువంటి విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువగా ఖర్చు చేసినటువంటి తొలి 3 పార్టీలో ఒకటిగా తెదేపా నిలిచింది. ఆదాయానికి మించి వ్యయం చేసినటువంటి పార్టీగా వైకాపా నిలిచింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.